హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. 4 ఏళ్ల కింద మొదలైన అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రారంభానికి సిద్ధమైంది. కోర్ సిటీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవే అథారిటీ ఈ ఫ్లైఓవర్ ను నిర్మించింది. సుమారు 445 కోట్ల రూపాయలతో గోల్నాకా నుంచి చేనంబర్ జంక్షన్ మీదుగా ముక్రం హోటల్ వరకు 1.5 కిలోమీటర్ల పొడవుతో 4 లైన్లతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైఓవర్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎదురు చూస్తున్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 445 కోట్ల రూపాయల బడ్జెట్తో 1.5 కిలోమీటర్ల మేర ఇటు 4 లేన్స్తో నిర్మించినటువంటి ఈ అంబర్పేట ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నేను అంబర్పేట ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పనులు కూడా చూసుకోవచ్చు, దాదాపుగా తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. కొన్నేమో కంప్లీట్ అయిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ కష్టాలు చూస్తూనే ఉంటాము. వాహనదారులు ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎన్నో వర్క్స్ నిమిత్తం బయటికి వస్తూ ఉంటారు. ట్రాఫిక్ ఇక్కట్లతో కూడా వాహనదారులు ఎన్నో ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. సో దీంతో నగరవాసులకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించడానికి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఏ జంక్షన్ల దగ్గర ఏ కూడళ్ల దగ్గర ఎక్కువగా ఉంటుందని గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే స్కై వాక్లు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు కూడా ప్రారంభోత్సవాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అలాగే కొన్ని ప్రారంభోత్సవాలు అయినాయి. ఇప్పటికే వాహనదారులు కూడా అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. సో మరో ఫ్లైఓవర్ కూడా త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఇటు అంబర్పేట ఫ్లైఓవర్ ఇక్కడ నివాసితులు ఎవరైతే ఉన్నారో ఇటువైపు ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు అయితే ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. సో దీంతో ఇటు ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా భావించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ కోర్ సిటీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అయితే నేషనల్ హైవే అథారిటీ నిర్మించినటువంటి మొట్టమొదటి ఫ్లైఓవర్ ఇది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ మాత్రం అందుబాటులోకి వస్తే ఇటు ఉప్పల్ నుంచి NGBS వెళ్లే వారితో పాటు ఇటు సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం కూడా చాలా తక్కువ టైంలో కూడా వాళ్ళు గమ్యస్థానానికి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు కూడా తీరుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకుముందు చేనంబర్ శ్రీరామన జంక్షన్ల వద్ద అయితే ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోయేది, వాహనదారులు ఇబ్బందులు కూడా ఎదుర్కొనే వాళ్ళు. అయితే ఫ్లైఓవర్ వస్తే మాత్రం చాదర్ఘట్ నుంచి ఇటు సిగ్నల్ తగలకుండా రామంతపూరు, హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 వరకు కూడా చాలా ఈజీగా వాహనదారులు అయితే వారి గమ్యాన్ని కూడా చేరుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఈ ఫ్లైఓవర్ ఈ మంత్ లాస్ట్లో అయితే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఇక్కడ నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ మాత్రం నిర్మాణ పనులు అయితే దాదాపుగా 2018లోనే శంకుస్థాపన జరిగింది. అయితే 2021లో అయితే పనులు మొదలయ్యాయి. అయితే 2023లో ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అలాగే కొన్ని పనులు కూడా ఇన్కంప్లీట్ ఉండడం వల్ల ప్రారంభోత్సవం జరగలేదు. కానీ ఎట్టకేలకు ఈ మంత్ లాస్ట్లో మాత్రం వాహనదారులకు తీసుకురావాలనే కఠిన నిర్ణయంతో ఈ మంత్ లాస్ట్లో అయితే ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ మాత్రం ప్రజలకు అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫ్లైఓవర్ మొదట అంచనా వ్యయం అయితే 216 కోట్లు అనుకున్నారు. కానీ 117 కోట్లు మాత్రం స్ట్రెచర్ కాస్ట్ కాగా 99 కోట్లు మాత్రం భూసేకరణ కోసం ఖర్చు అవుతుందని ఇటు అధికారులు కూడా భావించారు. అయితే రెండు వర్గాలకు చెందినటువంటి కట్టడాలపై నుంచి అయితే ఇటు ఫ్లైఓవర్ కట్టడానికి కూడా ఒప్పుకోలేదు. అయితే దీంతో కొంత మేర కూడా ఇటు రూట్ మార్చడం, భూసేకరణ ఎక్కువ కావడం, అలాగే టైం కూడా మించిపోవడంతో కూడా ఇటు 445 కోట్ల అంచనా అయితే ఇటు ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. ఇటు ఇందులో 265 కోట్లు స్ట్రెచర్ కాస్ట్, 180 కోట్లు భూసేకరణ కోసం అయితే ఖర్చు అయ్యాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే భూసేకరణ కోసం అయితే ఇటు 140 కోట్లు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం మనకి అందుబాటులోకి రావడం జరిగింది. సో మొత్తం మీద 4 ఏళ్ల కింద మొదలైనటువంటి పనులు ఇప్పుడు ప్రస్తుతం పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు ఈ గోల్నాక నుంచి చేనంబర్ జంక్షన్ మీదుగా ముక్ర హోటల్ వరకు అయితే మొత్తం 1.5 కిలోమీటర్ల పొడవు మేర 4 లేన్లతో అయితే ఇప్పుడు మనకి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుంది. సో ఇక్కడ నిర్మించేటువంటి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే చాలా వరకు కూడా వాహనదారులు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అనేది కొనసాగించవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇటు ఫ్లైఓవర్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ప్రజలు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ చేస్తారని చెప్పేసి చాలామంది కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అంబర్పేట ఫ్లైఓవర్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ లాస్ట్ మాత్రం ఈ ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నవీన్తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.